భారత్ శ్రీలంక మధ్య త్రేతాయుగంలో నిర్మించారని చెప్తున్న రామసేతు కల్పానికం కాదని, సముద్ర భూగర్భంలో రామసేతు ఉందన్న విషయం వాస్తవమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. రామసేతు గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. తమిళనాడులో రామసేతు వంతెనకు సంబంధించిన మ్యాప్ను అమెరికాకు చెందిన ఉపగ్రహం iSat-2 డేటాను ఉపయోగించి రిలీజ్ చేశారు. ఇండియా, శ్రీలంకల మధ్యనున్న ఈ రామసేతు వారధి పొడవు 29 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో రామసేతు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది మానవ నిర్మితం కాదని, సహజ సిద్ధంగా ఏర్పడిందని ఇన్నాళ్లు పలువురు శాస్త్రవేత్తలు, హేతువాదులు రామసేతు అనేదే లేదని వాదించిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామసేతు ఉందని, అది ముమ్మాటికి నిజమేనని వెల్లడైంది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన iSat-2 ఉపగ్రహం సాయంతో ఈ విషయాన్ని తేల్చారు. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా శాటిలైట్ ను ఉపయోగించి రామసేతుకు చెందిన సమగ్ర మ్యాప్ను రూపొందించారు. 10 మీటర్ల రిజల్యూషన్ మ్యాప్ ద్వారా రామసేతు మొత్తాన్ని మనం వీక్షించవచ్చు. కాగా రామసేతులో 99.8% సముద్ర గర్భంలో మునిగి ఉంది. నాడు సముద్ర గర్భానికి 8 మీటర్ల ఎత్తులో వానర సైన్యంతో కలిసి శ్రీరాముడు రామసేతును నిర్మించాడు. ఇది సున్నపు రాయితో నిర్మించిన వారధి కావడం గమనార్హం. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా శాటిలైట్ iSat-2 ద్వారా అక్టోబర్ 2018 నుండి అక్టోబర్ 2023 మధ్య 6 సంవత్సరాల వ్యవధిలో రామసేతుకు సంబంధించిన డేటాను సేకరించారు. ఈ వంతెన 29 మీటర్ల పొడవు, సముద్ర గర్భం నుండి 8 మీటర్ల ఎత్తులో ఉన్న సముద్ర గర్భ మ్యాప్లలో ఇదే ఫస్ట్దే. ఇస్రోకు చెందిన జోధ్పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వివరించారు. నాసా ఉపగ్రహాన్ని ఉపయోగించి నీటి లోపలకు ఫోటాన్లను ఉపయోగించి రామసేతు గురించి క్లిష్టమైన వివరాలను సేకరించామని తెలిపారు. భారత్లోని ధనుష్కోడి, తలైమన్నార్ ప్రాంతంలో నీటి లోతు చాలా తక్కువగా ఉంది. అందుకే రామసేతు నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని నాడు ఉపయోగించుకున్నారు. గతంలో పరిశోధన చేపట్టినప్పుడు వారధి పైభాగానికే పరిమితమయ్యారు. ఈసారి సముద్ర గర్భంలో వారధి మూలాల వరకు వెళ్లారు. లేజర్ కిరణాలను వారధి మూలాల వరకు పంపారు. నాసా శాటిలైట్ ఫోటోలు వెల్లడించిన దాని ప్రకారం వారధి 99.8% సముద్రంలో మునిగిపోయి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాప్ను రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అనేక ఉపగ్రహం నుంచి అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు. శాస్త్రవేత్తల బృందం 2 నుండి 3 మీటర్ల లోతులో గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహానికి అనుకూలంగా ఉన్న 11 ఇరుకైన ఛానళ్లను కలిగి ఉంది. నీటి అడుగున ఉన్న వారధి సున్నపురాయి గుంటల గొలుసుతో తయారు చేయబడింది. క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతుబందై అని పిలిచేవారు. అంతేకాదు, ఈ వంతెన 1480 వరకు తుఫాను కారణంగా ధ్వంసమయ్యే వరకు సముద్ర మట్టానికి పైనే తేలియాడుతూ ఉండటం విశేషం.